ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మా ప్రియ మిత్రులు, మీ అభిమాన నాయకుడు, మీరు ఇష్టంగా వెంకన్న అని పిలుచుకునే నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నల్గొండ గడ్డ మీద నుంచి తెలంగాణ నలుమూలల 13,000 కోట్ల రూపాయలతో 6,300 కిలోమీటర్ల R&B రోడ్ల పనులను ఈనాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మాతో పాటు నల్గొండ మేయర్ కొర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు యువమిత్రులు కుందూరు రఘువీరెడ్డి గారు, నా సహచర మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి గారు మిత్రులు పట్టి విక్రమార్క గారిని, సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, నల్గొండ ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరు లక్ష్మణ్ గారిని, శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మిత్రులు చావల కిరణ్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారిని, మరో విప్ వీర్ల ఐలయ్య గారిని, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యుల్ గారిని, మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారిని, నాగార్జున సాగర్ శాసనసభ్యులు యువమిత్రులు కుందూరు జయవీర్ రెడ్డి గారిని, దేవరకొండ శాసనసభ్యులు మీ అందరికీ ఆప్తుడు బాలు నాయక్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, మరో శాసన మండలి సభ్యులు నెల్లిగుంట సత్యం గారిని, మరో శాసన మండలి సభ్యులు పెద్దలు కోటిరెడ్డి గారిని, అదేవిధంగా మా సోదరిమణి కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్పర్సన్ గుత్తా అమిత్ రెడ్డి గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, వెంకన్న కుటుంబ సభ్యులైన మీరు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి మీరు అండగా నిలబడి ప్రజాపాలనకు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉన్నది. నల్గొండ జిల్లానే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మీరు చేపట్టండి, మేము అండగా నిలబడతామని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అంశం తెలుసు, కానీ యువతరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే
బాధ్యత తీసుకుంటానికి త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే మరి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్లగొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోలుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్లగొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, టీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తుంటారు, మేము త్యాగాలు చేసినాము, త్యాగాల పునాదుల మీద మేము అధికారంలోకి వచ్చినామని. నేను అడగదలుచుకున్న వాళ్ళను, వాళ్ళ భజన చేసే వాళ్ళను, త్యాగం అంటే రాజీనామా చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన త్యాగాన్ని త్యాగమనాలా, ఏమనాలో మీకు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీనికేమనాలి? మీరు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ చేసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగం అయితే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కృష్ణయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకున్న వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్ల దాకా తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా టీఆర్ఎస్కు
భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్ లో లేదా ఆ పక్కన గ్రౌండ్ లో మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతల సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాత్ర వేసినాం మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్న తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇంకా సూర్యాపేటలో ఒకటి జానెడోడు మిగిలిండు, ఆ జానెడు కూడా మళ్ళా మొలవనీయం. మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మరోసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేటలో నాకు చెప్పారు. అందుకే మిత్రులారా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటర్ రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చడం ఎవరు ఏం చేసిందో తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కని మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, పాలపిట్టలు ఎక్కువ ఉన్నారు, మా అక్కలందరూ ఇక్కడ కండ కనిపిస్తున్నారు మంచిగా వస్తుంటే ఆడ కూడా వేలాది మంది మా ఆడబిడ్డలు పాలపిట్ట చీర కట్టుకొని వస్తే పండుగ పూట నేను పెట్టిన చీర సారిలాగా భావించి మా అక్కలందరూ మా సోదరుడు వస్తున్నాడు కలవాలి చూడాలి, మా సోదరుడికి అండగా నిలబడాలి అని మా అక్కని వచ్చి ఇవాళ మా అక్కల సాక్షిగా నేను అడగదలుచుకున్నా. 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయిందని అనుకుంటున్నారా? ఆనాడు పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు. 10 ఏళ్లలో పేదవాళ్లకు రేషన్ కార్డు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేద వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? ఈడున్న పాత్రికేయ మిత్రులకు ఈ వార్త రాలేదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు నానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు పుట్టాడు పువ్వ మా అక్కలు వండిపెట్టారు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నాను. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైనా పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు పుట్టడికి సన్న బియ్యం పెట్టుకున్న మాట వాస్తవం కాదా?
ఇవాళ ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం తింటుండో, జన్వాడలో ఉన్న ఆయన కొడుకు ఏ సన్న బియ్యం తింటుండో, మా తండాలలో గూడాలలో ఉన్న మా దళితులు, మా ఆదివాసులు, మా లంబాడి సోదరులు ఆ సన్న బియ్యంతో ఇవాళ ఇక్కడ పువ్వ తింటారు కదా. ఒకవేళ ఏదైనా వాళ్ళ తండ్రి కొడుకులకు అనుమానం ఉంటే మా శంకర్ నాయక్ ఇంట్లో ఉన్నట్టు చెప్తా, ఓ తండాల పోయి ఏదైనా గుడిసెల వాళ్ళ మా లంబాడి సోదరుల దగ్గర పువ్వ తిని వస్తే తెలుస్తుంది సన్న బియ్యం. ఇదేనా? రేషన్ కార్డే కాదు, సన్న బియ్యమే కాదు, పేదవాడి ఆత్మ గౌరవమే ఇందిరమ్మ ఇల్లు. ఈనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు వచ్చిన వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తే ఈనాడు పేదలు ఇల్లు కట్టుకుంటుంటే మీ కళ్ళు గుట్టి ఈరోజు మీ కడపంతా మసిమసి అవుతుంది. మీరు 1000 ఎకరాలలో గజ్వేల్లో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, 100 ఎకరాలలో కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, అల్లుడు మొయినాబాద్లో 50 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, శంకర్పల్లిలో బిడ్డ 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. మీరు మాత్రం ఎకరాల కొద్దీ 100 కోట్లు పెట్టి ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు. ఈ పేదోడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇప్పిస్తే మీ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నాను. నిజంగానే మీరు అన్నాడు ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చుంటే సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదోళ్ళు ఇంటి వాళ్ళు అయ్యేటోళ్ళు ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. ఒక్క రోజైనా పేదోడికి ఇల్లు ఇవ్వాలన్న సోయి మీకున్నదా? మీ భవంతులు, మీ బంగళాలు, మీ గడీలు, మీ ఫామ్ హౌస్ల గురించే మీరు కళలు కన్నారు తప్ప పేదోడి కళల సాకారం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఎన్నడన్నా తండ్రి కొడుకు అల్లుడికి ఆలోచన వచ్చిందా? ఆ పేదవాడి ఇంట్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే భూమి ఉన్నోళ్ళకే లాభం. మరి భూమి లేని నిరుపేదలు మున్సిపాలిటీలలో, పట్టణాలలో, హైదరాబాదు నగరంలో జీవించే పేదలకు ఏ ప్రయోజనమని పాదయాత్రలో అడిగితే 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. పేదోళ్ళ ఇళ్లల్లో కరెంటు వెళ్తలేదా? వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నాను. వంట వండడానికి 500 రూపాయలకి ఈరోజు సిలిండర్ ఇస్తుంటే మా అక్కలు సంతోషపడతలేరా అని నేను అడుగుతున్నాను. అదే కాదు, రైతులకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు పెట్టుబడి సహాయము, ఈరోజు రైతులకు ఇచ్చిన బోనసులు లెక్క కడితే 1,56,000 కోట్లు ఈ 30 నెలల రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వ్యవసాయం దండుగా కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. ఇంతకుముందే మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, దేశంలోనే తెలంగాణ నెంబరు వరి ధాన్యం పండిస్తే అందులో నల్గొండ మొదటి స్థానంలో ఉందని ఇప్పుడే మా సోదరుడు చెప్పాడు. ఇదే మా నిబద్ధత, ఇది మా రికార్డ్. ఈనాడు రైతుల కోసం మేము చెయ్యేది ఏమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా నేను, తుమ్మల గారు, అదేవిధంగా ఉత్తమ్ గారు పోయి యూరియా తెచ్చి ఈరోజు రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేసి, వానలు వచ్చినా ఇక్కడ కార్మికులు వలస బీహార్కి పోయినా, బెంగాల్కి పోయినా వరి కొనుగోలులో నానా తిప్పలు పడి 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ వరి ధాన్యాన్ని సేకరించి దేశంలోనే రికార్డు ఈరోజు సృష్టించడం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ఒక్క సంవత్సరంలో 2,88,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ మేము నిలబెట్టినాం కదా. మరి కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే